ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాగేశ్వర్ మ్యాథ్. ఈరోజు మనం ఈ వీడియోలో పారలగ్రామ్ లా ఆఫ్ వెక్టార్స్ అనే టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. పోయిన లాస్ట్ వీడియోలో మనం వెక్టర్ ఆల్జీబ్రా, ఇంకా ట్రయాంగిల్ లా ఆఫ్ వెక్టార్స్, ఇంకా వెక్టర్ అడిషన్ అటువంటి కొన్ని టాపిక్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. కానీ ఈ వీడియోలో మనం వెక్టర్ ఆల్జీబ్రాలో అత్యవసరమైన పార్ట్ పారలగ్రామ్ వెక్టర్ లా ఇది మనం నేర్చుకోబోతున్నాం. పోయిన లాస్ట్ వీడియోని కనుక మీరు చూడక అంటే మిస్ అయ్యి ఉంటే మీకు పైన ఉన్న ఐ బటన్లో ఆ వీడియోని నేను మీకు ప్రొవైడ్ చేస్తాను, లేదంటే డిస్క్రిప్షన్లో ఆ లింక్ని మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో అసలు పారలగ్రామ్ లా ఆఫ్ వెక్టర్స్ అంటే ఏంటి? సపోజ్ ఇది ఒక పాయింట్ ఆరిజిన్. సో ఆరిజిన్ని నేను 0,0 అని చెప్పి రాస్తాను. సో ఇది ఇంకో పాయింట్ ఏ. సో ఏ అనేది ఒక వెక్టార్. సో ఈ ఓఏ వెక్టార్కి పొజిషన్ వెక్టార్ ఏ బార్ ఈ డైరెక్షన్లో ఉంటుంది. నెక్స్ట్ బి, ఇది ఒక లైన్ పాయింట్ బి. సో ఓబి అనేది ఈ డైరెక్షన్లోనే ఉంటుంది, అంటే ఓబి పొజిషన్ వెక్టార్ బి బార్. సో ఇప్పుడు పారలగ్రామ్ లా ఆఫ్ వెక్టార్ అంటే ఏంటంటే సమ్ ఆఫ్ ద పొజిషన్ వెక్టార్స్ అని చెప్పి చెప్పొచ్చు ఈజ్ ఈక్వల్ టు డయాగ్నల్. సో మనం జనరల్గా పారలగ్రామ్ అనేది ఇలా డ్రా చేస్తాం. ఇది మనకి పారలగ్రామ్ స్ట్రక్చర్. సో ఇది ఒక డయాగ్నల్, ఇది ఇంకో డయాగ్నల్. సో మనం ఏం చేస్తాం, ఓఏబిసి. సో ఓఏబిసి ఈజ్ అ పారలగ్రామ్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. సో ఈ యొక్క ఫిగర్ని, అంటే ఈ యొక్క డయాగ్రామ్ని యూజ్ చేసుకుని మనం పారలగ్రామ్లో ఎలా చేయాలంటే ఆరిజిన్ నుంచి ఒక డయాగ్నల్ డ్రా చేయాలి. సో ఈ డయాగ్నల్ నేను సి అని చెప్పి చెప్తాను. సో ఈ డయాగ్నల్ వాల్యూ ఏమవుతుందంటే సమ్ ఆఫ్ బోత్ పొజిషన్ వెక్టార్స్ అనమాట, అంటే ఏ బార్ ప్లస్ బి బార్. సో ఇప్పుడు దీన్ని జస్ట్ యానిమేటెడ్ కింద, అంటే జస్ట్ అట్లా లైన్ అలా ఉన్నట్టు ఊహించుకుంటాం అంతే. సో దీన్ని మనం పారలగ్రామ్ లా ఆఫ్ వెక్టార్స్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. సో దీని డెఫినేషన్ ఎలా ఇచ్చారని చెప్పంటే, ఇఫ్ ఏ బార్ అండ్ బి బార్ ఆర్ టూ అడ్జసెంట్ సైడ్స్ ఆఫ్ అ పారలగ్రామ్, then their sum resultant represents the diagonal of parallelogram through the common points. This is known as law of parallelogram or parallelogram law of vectors అని చెప్పి చెప్పడం జరుగుతుంది. సో వాళ్ళు ఏం చెప్పారంటే ఓఏ బార్ ఈజ్ ఈక్వల్ టు ఏ బార్, నెక్స్ట్ ఓబి బార్ ఈజ్ ఈక్వల్ టు బి బార్. ఈ రెండు సైడ్స్ ఆఫ్ అ పారలగ్రామ్, అంటే ఆ లా వాళ్ళు ఏదైతే స్టేట్ చేశారో దాన్ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో సైడ్స్ ఆఫ్ పారలోగ్రామ్ ఇది వాళ్ళు మనకి ఇచ్చింది. టూ అడ్జసెంట్ సైడ్స్, ఇదేం సైడ్స్? అడ్జసెంట్ సైడ్స్ ఆఫ్ పారలోగ్రామ్. సో ఈ అడ్జసెంట్ సైడ్స్ ఆఫ్ పారలోగ్రామ్ వాళ్ళు మనకి ఇచ్చారు. సో అడ్జసెంట్ సైడ్స్ ఆఫ్ పారలోగ్రామ్ ఇచ్చినప్పుడు రిజల్టెంట్ వెక్టర్ అంటే ద డయాగ్నల్. డయాగ్నల్ అంటే ఏంటి? ఓసి బార్. ఓసి బార్ ఈజ్ ఈక్వల్ టు ఓఏ బార్ ప్లస్ ఓబి బార్. ఇది వాళ్ళు ఇండైరెక్ట్గా మనకు చెప్పింది. సో ఇదేంటి మనకి? డయాగ్నల్. డయాగోనల్. దీన్ని మనం ఈ ఓఏ బార్ ప్లస్ ఓబి బార్ని మనం ఏ బార్ ప్లస్ బి బార్. సో ఈ ఓసి బార్ని నేను సింపుల్గా సి బార్ అని కూడా రిప్రజెంట్ చేసుకోవచ్చు. సో ఈ ఫామ్లో కనుక రాస్తే దాన్ని మనం లా ఆఫ్ పారలగ్రామ్, లేదంటే పారలగ్రామ్ లా ఆఫ్ వెక్టార్స్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. సో ఈ వెక్టర్ అడిషన్ టాపిక్లో మనం, అంటే లాస్ట్ వీడియోలో మనం ట్రయాంగిల్ లా నేర్చుకున్నాం, ట్రయాంగిల్ లా. సో ఈ వీడియోలో మనం పారలగ్రామ్ లా నేర్చుకుందాం. సో ఈ ఒక్క అడిషనల్ వెక్టార్స్లో ఇంకా మనకి ఇంపార్టెంట్ ఏమేమి ఉన్నాయి ఏంటి అని చెప్పంటే, ఇంకా కొన్ని లాస్ ఉన్నాయి, అంటే కామ్యుటేటివ్ లా, డిస్ట్రిబ్యూటివ్ లా, అసోసియేటివ్ లా, ఇవన్నీ ఉన్నాయి. అంటే ఈ యొక్క అడిషనల్ వెక్టార్స్ అనేది దేన్ని ఒబే చేస్తాయి అని ఫస్ట్ మనం తెలుసుకోవాలి. సో ఫస్ట్ వన్ ఏంటంటే అడిషనల్ వెక్టార్స్ కామ్యుటేటివ్ లాని ఒబే చేస్తాయి. అంటే ఈ కామ్యుటేటివ్ లా ఇవన్నీ మనం జస్ట్ గుర్తుంచుకోవాలి. అంటే ఏంటంటే ఎప్పుడన్నా వాడు క్వశ్చన్ అడిగితే మెయిన్స్ ఎగ్జామ్లో మనకి సింపుల్గా ఆన్సర్ వచ్చేస్తుంది అనమాట. సో కామ్యుటేటివ్ లా అంటే ఏంటి? ఏ బార్ ప్లస్ బి బార్ ఇజ్ ఈక్వల్ టు బి బార్ ప్లస్ ఏ బార్. అంటే 1+2 ఇజ్ ఈక్వల్ టు 2+1 అని చెప్పి అర్థం. సో ఆ విధంగా దాన్ని మనం కామ్యుటేటివ్ లా అని చెప్పి చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ అడిషన్ ఆఫ్ వెక్టార్స్ ఈజ్ అసోసియేటివ్. అంటే అసోసియేటివ్ లా అని అది ఒబే చేస్తుందని చెప్పి చెప్తున్నారు. సో అసోసియేటివ్ లా. సో ఫస్ట్ ఏంటంటే అడిషనల్ వెక్టార్స్ ఒబే కామ్యుటేటివ్ లా. సెకండ్ ఏంటంటే అడిషన్ ఆఫ్ వెక్టార్స్ ఒబే అసోసియేటివ్ లా. సో అసోసియేటివ్ లా అంటే ఏంటి? ఏ బార్ ప్లస్ బి బార్ ప్లస్ సి బార్ ఈజ్ ఈక్వల్ టు ఏ బార్ ప్లస్ బి బార్ ప్లస్ సి బార్. ఇది మనకి అసోసియేటివ్ లా. నెక్స్ట్ ఇది డిస్ట్రిబ్యూటివ్ లాని సపోర్ట్ చేయదు. అంటే ఏ బార్ ఇంటూ బి బార్ ప్లస్ సి బార్ ఈజ్ ఈక్వల్ టు ఏ బార్ ప్లస్ బి బార్ డాట్ సి బార్. ఇది సపోర్ట్ చేయదు. ఇవన్నీ మనం మల్టిప్లికేషన్లో నేర్చుకుంటాం. అంటే
ఇక్కడ ఇంటూ అని చెప్పి దీన్ని చదవం మనం, దీన్ని మనం డాట్ అని చెప్పి అంటాం. సో ఇవన్నీ మనం డాట్ ప్రొడక్ట్లో మనం నేర్చుకోవడం జరుగుతుంది, డాట్ ప్రొడక్ట్ ఇంకా క్రాస్ ప్రొడక్ట్లో. సో ఇది డిస్ట్రిబ్యూటివ్ లా. ఈ డిస్ట్రిబ్యూటివ్ లా అని మనం ఇప్పుడు ప్రజెంట్ దీని వరకు మనం వెళ్ళకూడదు. సో థర్డ్ వచ్చేటప్పటికి అడిటివ్ ఐడెంటిటీ వెక్టార్. సో థర్డ్ మనకు వచ్చేటప్పటికి అడిటివ్ ఐడెంటిటీ వెక్టార్. ఈ యొక్క అడిషనల్ లా ఆఫ్ వెక్టార్స్ అనేది అడిటివ్ ఐడెంటిటీ లా అనే దాన్ని ఒబే చేస్తుంది. అంటే ఏమీ లేదు, ఐడెంటిటీ లా అంటే ఏ బార్ ప్లస్ 0 బార్ ఇజ్ ఈక్వల్ టు ఏ బార్, దట్ ఈజ్ ఈక్వల్ టు 0 బార్ ప్లస్ ఏ బార్. సో ఇక్కడ ఏ బార్ అనేది మనకి నల్, 0 బార్ అనేది మనకి నల్ వెక్టార్, ఏ బార్ అనేది సమ్ ఎనీ వెక్టార్ అని చెప్పి మనం అనుకోవచ్చు. సో ఏ బార్ అనేది ఎనీ వెక్టార్. సో ఎనీ వెక్టార్ ప్లస్ నల్ వెక్టార్ ఈజ్ ఈక్వల్ టు సేమ్ వెక్టార్ ఈజ్ ఈక్వల్ టు నల్ వెక్టార్ ప్లస్ ఎనీ వెక్టార్. సో అలా కనుక ఉంది అంటే దాన్ని మనం అడిటివ్ ఐడెంటిటీ లా అని చెప్పి చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి అడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ ఏ బార్. సో ఈ యొక్క అడిషన్ లా ఆఫ్ వెక్టర్ అనేది మనకి అడిటివ్ ఇన్వర్స్ అనే దాన్ని కూడా ఒబే చేస్తుందని చెప్పి మనకి చెప్పడం జరుగుతుంది అనమాట. సో అడిటివ్ ఇన్వర్స్. సో అడిటివ్ ఇన్వర్స్. సో అడిటివ్ ఇన్వర్స్ అంటే ఏంటి? ఇప్పుడు ఏ బార్ అనేది ఒక వెక్టార్. సో ఈ యొక్క వెక్టార్కి అడిటివ్ ఇన్వర్స్ అంటే మైనస్ ఏ బార్ అని నేను రాసుకుంటాను. సో ఇక్కడ ఏంటంటే ఏ బార్ ప్లస్ మైనస్ ఏ బార్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ బార్ ప్లస్ ఏ బార్ ఈజ్ ఈక్వల్ టు 0 బార్. సో ఇలా కనుక వచ్చింది అంటే దెన్ మైనస్ ఏ బార్ ఈజ్ కాల్డ్ అడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ ఏ బార్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. సో అడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ ఏ బార్. సపోజ్ ఇక్కడ నేను +3 ప్లస్ -3 ఈజ్ ఈక్వల్ టు -3 ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0 అని రాశా. సో ఇక్కడ 3 -3 ఈజ్ అడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ ఏ బార్ అంటే 3 అని చెప్పి రాసుకోవచ్చు. సో అది అడిటివ్ ఇన్వర్స్ అని చెప్పండి. సో ఇటువంటివి మనకి చాలా లాస్ అనేవి ఉన్నాయి. సో ఈ లాస్ట్ వీడియోలో మనం డిస్కస్ చేసుకున్నట్టు ట్రయాంగిల్ లా ఇంకా ఈ పారలగ్రామ్ లా, ఈ రెండు మాత్రం మనకి చాలా ఇంపార్టెంట్. సో లాస్ట్ వీడియోలో మనం ఈ ఎగ్జాంపుల్స్ అనేది మనం సాల్వ్ చేయలేకపోయాం, ఎందుకంటే వీడియో లెంత్ అనేది ఎక్కువైపోతుందని. సో ఈ వీడియోలో మనం కొన్ని ఎగ్జాంపుల్స్ని ట్రై చేద్దాం. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే వాళ్ళు మనకి 3 వెక్టార్స్ ఇచ్చారు, అంటే 3 పొజిషన్ వెక్టార్స్ ఇచ్చారు. 3 పొజిషన్ వెక్టార్స్ ఇచ్చి అది ఏంటి అంటే ఆ రిప్రజెంట్ చేసేది ఏంటి, ట్రయాంగిలా, రాంబసా, పారలగ్రామా, క్వాడ్రిలేటరలా అని చెప్పి కనుక్కోమన్నారు. సో ఆ 3 వెక్టార్స్ ఏంటంటే ఏ బార్ ఇజ్ ఈక్వల్ టు 2i బార్ మైనస్ జే బార్ ప్లస్ కే బార్, ఇది ఒక వెక్టార్. నెక్స్ట్ బి బార్ ఇజ్ ఈక్వల్ టు ఐ బార్ మైనస్ 3j బార్ మైనస్ 5k బార్. నెక్స్ట్ థర్డ్ వెక్టార్ సి బార్ ఇజ్ ఈక్వల్ టు 3i బార్ మైనస్ 4j బార్ మైనస్ 4k బార్. సో ఈ 3 వాళ్ళు మనకి ఇచ్చారు. సో ఈ 3 వాళ్ళు మనకి ఇచ్చి వాళ్ళు ఏమడుగుతున్నారంటే ఇఫ్ ద పొజిషన్ వెక్టార్స్ ఆఫ్ ద వర్టిసెస్ ఆఫ్ అ ట్రయాంగిల్ ఆర్, అంటే ఈ 3 అనేది ఒక ట్రయాంగిల్ వర్టిసెస్ అండ్ దెన్ ద ట్రయాంగిల్ ఈజ్ డాష్ అన్నారు. అంటే ఇది ఏ టైప్ ఆఫ్ ట్రయాంగిల్, ఐసోస్సిలిస్ ట్రయాంగిల్, స్కేలెన్ ట్రయాంగిల్, రైట్ యాంగిల్ ట్రయాంగిల్, అక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్, అబ్ట్యూస్ యాంగిల్ ట్రయాంగిల్, అలా కొన్ని ఇచ్చారన్నమాట ఆప్షన్స్. సో దీన్ని మనం కనుక్కోవాలి. ఎలా కనుక్కోవాలి అని చెప్పంటే ఇప్పుడు ఇది ఒక ట్రయాంగిల్, నెక్స్ట్ ఇది ఒక ట్రయాంగిల్. సో ఇట్లా చాలా ట్రయాంగిల్స్ ఉన్నాయి. సో ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అని చెప్పంటే వాటి ఆల్ సైడ్స్ ఈక్వల్. సో వాళ్ళు మనకి పొజిషన్ వెక్టార్ అంటే ఇది ఏ బార్, ఇది బి బార్, ఇది సి బార్, ఓన్లీ పొజిషన్ వెక్టార్స్ మాత్రమే మనకి ఇవ్వడం జరిగింది. సో పొజిషన్ వెక్టార్స్తో మనం ఏం చేయలేం. సో ఇక్కడ మనకి లెంత్ కావాలి. సో మనకి లెంత్ కావాలి అని చెప్పంటే మనకి మ్యాగ్నిట్యూడ్ కావాలి. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఏ బార్, బి బార్, సి బార్, ఈ 3 పొజిషన్ వెక్టార్స్కి నేను మ్యాగ్నిట్యూడ్ కనుక్కోవడం జరుగుతుంది. సో మ్యాగ్నిట్యూడ్ అంటే ఏంటి, మాడ్యులస్ ఆఫ్ ఏ బార్ ఇజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్. అంటే ఇది ఏఐ బార్ మైనస్ బి ప్లస్ బీజే బార్ ప్లస్ సికే బార్లో ఉంటే 2 స్క్వేర్ మైనస్ 1 స్క్వేర్ 1 స్క్వేర్. సో ఇప్పుడు దీన్ని ఇలా రాసుకున్నానంటే 4 + 1 + 1 నాకు ఎంత వచ్చింది, √6 వచ్చింది. ఇది నాకు మాడ్యులస్ ఆఫ్ ఏ బార్ది నాకు వచ్చిన ఇది ఏది మ్యాగ్నిట్యూడ్. నెక్స్ట్ వచ్చేటప్పటికి బి బార్ది కనుక్కోవాలి. సో బి బార్ అంటే ఏంటి, అండర్ రూట్ 1 స్క్వేర్ ప్లస్ -3 హోల్ స్క్వేర్ ప్లస్ -5 హోల్ స్క్వేర్. ఇప్పుడు నాకు ఇది ఎంత వచ్చింది, అండర్ రూట్ 1 + 9 + 25. సో 1 + 9 10, 10 + 25 35. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 35 వచ్చింది. సో మాడ్యులస్ ఆఫ్ సి బార్ ఇజ్ ఈక్వల్ టు అండర్ రూట్ 3 స్క్వేర్ ప్లస్ -4 స్క్వేర్ ప్లస్ -4 హోల్ స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ నాకు 3 స్క్వేర్ 9 ప్లస్ 4 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్. సో 16 + 16 32. సో 32 + 9 నాకు అండర్ రూట్ ఆఫ్ 41 వచ్చింది.
సో ఇప్పుడు మనం ఏం చేయాలని చెప్పంటే మాడ్యులస్ ఆఫ్ ఏ బార్ ఈజ్ ఈక్వల్ టు నాకు √6 వచ్చింది. మాడ్యులస్ ఆఫ్ బి బార్ ఈజ్ ఈక్వల్ టు √35 వచ్చింది. మాడ్యులస్ ఆఫ్ సి బార్ ఈజ్ ఈక్వల్ టు √41 వచ్చింది. సో ఇక్కడ 3 సైడ్స్ మనకి సేమ్ లేవు. సో ఇది ఫస్ట్ ఆప్షన్ అంటే ఈక్విలేటరల్ ట్రయాంగిల్. సో ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అనే ఆప్షన్ మనకి తప్పు. సెకండ్ ఆప్షన్ వచ్చేసరికి ఐసోస్లెస్ ట్రయాంగిల్. సో ఐసోస్లెస్ ట్రయాంగిల్ కూడా తప్పు, ఎందుకంటే 2 సైడ్స్ సేమ్ ఉంటాయి. సో ఇది కూడా కాదు. నెక్స్ట్ వచ్చేటప్పటికి రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్. సో ఇది చెక్ చేయాలి. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే ఏంటి? హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సమ్ స్క్వేర్ ప్లస్ సమ్ స్క్వేర్. సో ఇది మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ డెఫినేషన్. సో ఇక్కడ హైపోటెన్యూస్ స్క్వేర్, సో దీన్ని నేను హైపోటెన్యూస్ అనుకుంటే మాడ్యులస్ ఆఫ్ సి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సమ్ స్క్వేర్. సో ఏ బార్ స్క్వేర్ అంటే మాడ్యులస్ ఆఫ్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ మాడ్యులస్ ఆఫ్ బి హోల్ స్క్వేర్. సో ఇది 2 సైడ్స్. సో సి స్క్వేర్ ఏంటి? √41 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు √6 హోల్ స్క్వేర్ ప్లస్ √35 హోల్ స్క్వేర్. సో రూట్స్ క్యాన్సిల్ అయిపోతే నాకు 41 ఈజ్ ఈక్వల్ టు 35 ప్లస్ 6 నాకు 41. సో 41 ఈజ్ ఈక్వల్ టు 41 వచ్చింది కాబట్టి ఈ ఇచ్చిన పొజిషన్ వెక్టార్స్ ఏ ట్రయాంగిల్ అని చెప్పంటే మనం రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని చెప్పి ఈజీగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. సో ఇంత సింపుల్గానే ఉంటాయి సమ్స్. అంటే మనకి ఎక్కువగా హార్డ్ కానీ ఎక్కువగా టఫ్ లెవెల్ ఉన్న ప్రాబ్లమ్స్ ఇవ్వరు. ఎక్కువగా మనకి టఫ్ అనిపించేది ఏంటని చెప్పంటే డాట్ ప్రోడక్ట్ ఇంకా క్రాస్ ప్రోడక్ట్ అనే సమ్స్లో మనకి టఫ్ అనిపిస్తుంది. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఆ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇఫ్ ఏబిసి ఈజ్ అ ట్రయాంగిల్. సో ఏబిసి అనేది ఒక ట్రయాంగిల్, వాళ్ళు ముందే మనకి చెప్పేశారు ఏబిసి ఈజ్ అ ట్రయాంగిల్ అండ్ పి ఈజ్ ఎనీ పాయింట్ ఆన్ ద లైన్ బిసి. సో ఇది ఒక ట్రయాంగిల్ ఏబిసి. సో పి అనే పాయింట్ ఇక్కడ బీసీ మధ్యలో ఉందంట. సో పీక్యూ బార్ ఈజ్ ద రిజల్టెంట్ వెక్టార్. సో పీక్యూ బార్ అనేది మనకి రిజల్టెంట్ వెక్టార్ ఆఫ్ వెక్టార్స్ ఏపీ బార్. సో ఇది ఒక ఏపీ బార్. నెక్స్ట్ పీబీ బార్ ఇది ఒక వెక్టార్. నెక్స్ట్ ఇట్లా ఆరోస్ పెట్టుకుందాం. నెక్స్ట్ సిపి బార్ లేదా పీసీ బార్. సో ఇది అంటే వాళ్ళు ఇక్కడ ఏమంటున్నారంటే పీక్యూ బార్ అనేది రిజల్టెంట్ వెక్టార్. సో పీక్యూ బార్ ఈజ్ ఈక్వల్ టు పిఏ బార్ ప్లస్ పీబీ బార్ ప్లస్ పీసీ బార్ అంటున్నారు వాళ్ళు. సో ఇది వాళ్ళు మనకి ఇచ్చిన క్వశ్చన్. సో ఇప్పుడు వాళ్ళు మనం ఏం అడుగుతున్నారు? ఇది ఒక వెక్టార్ ఇక్కడ క్యూ అనుకోండి. సో ఈ ఇమాజినరీ లైన్స్ ఇలా డ్రా చేసుకుందాం. సో ఇప్పుడు వాళ్ళు క్యూ ఏసీక్యూపి. సో ఈ ఏసీక్యూబి అనేది ఏంటి? ఒక పారలగ్రామా, క్వాడ్రిలేటరలా ఏంటి అని చెప్పి వాళ్ళు మనల్ని అడగడం జరిగింది. సో ఈ సమ్ని మనం చాలా సింపుల్గా 2x2 స్టెప్స్లో సాల్వ్ చేసుకోవచ్చు. సో ఆ 2x2 స్టెప్స్ అంటే ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఏపీ ప్లస్ పీబీ. సో ఏపీ ప్లస్ పీబీ. సో ఏపీ ప్లస్ పీబీ ఈజ్ ఈక్వల్ టు సిపి ప్లస్ పీబీ. సో సిపి బార్ ప్లస్ సిపి ప్లస్ పీక్యూ, ఇలా ఈ యొక్క యాంగిల్. సో సిపి ప్లస్ పీక్యూ బార్ ఈజ్ ఈక్వల్ టు సిక్యూ బార్, ఎందుకంటే ఈజ్ ఈక్వల్ టు సిక్యూ బార్. సో దీన్ని బట్టి మనం సిక్యూ బార్ అంటే ఏంటి? సిక్యూ అనేది దేనికి ప్యారలల్గా ఉంది? ఏబీ బార్కి ప్యారలల్గా ఉంది. సో సిక్యూ బార్ ఈజ్ ఈక్వల్ టు ఏబీ బార్. సో ఈ యొక్క ఫార్ములా అంటే ఈ యొక్క ఫార్ములాకి మనం వచ్చింది. సో మనం పారలగ్రామ్ ప్రాపర్టీస్ అవి కనుక మనకు తెలిసి కనుక ఉంటే పారలగ్రామ్ ప్రాపర్టీస్లో అన్ని ప్యారలల్గా ఉన్నవి ఈక్వల్ అయిపోతాయి. సో ఇక్కడ ఏక్యూ సిబి రెండు ఈక్వల్, ఏబి సిక్యూ వాల్యూ రెండు ఈక్వల్. సో ఈ రెండు ఈక్వల్ కాబట్టి ఇది ఒక వన్ ఆఫ్ ద ప్రాపర్టీ ఆఫ్ పారలగ్రామ్. సో ఇచ్చిన అబోవ్ అంటే ఇచ్చిన వాల్యూస్ ఏదైతే ఈ ఏసీక్యూబి అనేది పారలోగ్రామ్ అని చెప్పి మనం చెప్పుకోవడం జరుగుతుంది. సో ఇట్లా సింపుల్గా అంటే ఇచ్చిన ఫిగర్ ఏ యొక్క టైప్లో అంటే సర్కిల్ అవుతుందా, పారలగ్రామ్ అవుతుందా, ఏ ఒక్క ఫామ్లోకి అది మారుతుంది ఏంటి, అవన్నీ మనల్ని అడగడం జరుగుతుంది. సో ఇంత సింపుల్గానే ఉంటాయి సమ్స్. సో ఓకే ఫ్రెండ్స్, వచ్చే నెక్స్ట్ వీడియోలో నేను ఇంకా డాట్ ప్రోడక్ట్ అనే చాప్టర్ని స్టార్ట్ చేస్తాను. ఎందుకంటే డాట్ ప్రోడక్ట్ అనేది మనకి చాలా ఈజీ, ఇంకా సింపుల్. ఎక్కువ క్వశ్చన్స్ మనల్ని జేఈ మెయిన్స్ ఇంకా అడ్వాన్స్లో అడిగేది ఆ టాపిక్ మీదే కాబట్టి డాట్ ప్రోడక్ట్ అనే చాప్టర్ని నేను మీకు స్టార్ట్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ ఇంకా కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.